స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎలక్షన్స్ నిర్వహించాలంటూ బీసీ జనసభకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడ ఒక ధర్నాను అయితే చేపడుతున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద, ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద. అన్న రాజీనామా అన్న, ఏం కోరుకుంటున్నారు మీరు? 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా పోతామని చెప్పేసి మేము ఇప్పటి వరకు చెప్పలేదు ఎలక్షన్స్ అనేది ప్రభుత్వం చెప్తున్నట్టు అనమాట. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎవరెంతో వారికంత వాటా ఇస్తా అని చెప్పేసి, సామాజిక న్యాయం పాటిస్తానని చెప్పేసి ఇలా దేశవ్యాప్తంగా కూడా దండోరా చేస్తూ మొత్తం కూడా దేశమంతా తిరుగుతున్నటువంటి సందర్భము కనిపిస్తున్నటువంటిది. మరి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారము ఏదైతే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేస్తాము, బీసీల యొక్క రిజర్వేషన్లు 50%కి సరిపోగా వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి 50% రిజర్వేషన్ ఏదైతే మరి ఇది కోటా ఉందో, దాన్ని క్యాప్ ఉందో, ఆ క్యాప్ను కూడా మించి పరిమితిని కూడా ఎత్తేస్తాము అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు చెప్తున్నది. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తున్నది, ఎవరెంత ఉంటే జనాభా ఉంటే వారందరికీ అంత శాతం రిజర్వేషన్లు ఇస్తాము, రిజర్వేషన్ల శాతాన్ని 50% పరిమితిని ఎత్తేస్తామని చెప్పేసి ఒకవైపు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నా పిసిసి అధ్యక్షుడి హోదాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఊరూరా తిరిగి మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు కోసము రిజర్వేషన్లు పెంచుతా అని చెప్పేసి మాట్లాడినరు, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అని చెప్పేసి మాట్లాడినరు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారని మాట్లాడినరు. ఇదే కామారెడ్డి డిక్లరేషన్ని మా సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి, ఒక సోషలిస్ట్ నేత, బీసీ నాయకుడైనటువంటి సిద్ధరామయ్యని తీసుకొచ్చి కర్ణాటకలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రో ముఖ్యమంత్రి గారు, అక్కడ కామారెడ్డి డిక్లరేషన్ని ప్రకటించడం జరిగింది. దాంట్లో 3 ప్రధానంగా చెప్పిండ్రు. మేము అధికారంలోకి రాగానే కులగణన చేసి 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థలో ఇస్తాము, దాదాపుగా 23,000 మందికి స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పేసి ఘంటాపదంగా చెప్పిర్రు. నెంబర్ 2, 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పిండ్రు. నెంబర్ 3, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అట్లాంటి రేవంత్ రెడ్డి గారు మరి మా సిద్ధరామయ్యని పక్కన పెట్టుకొని మీ మాట నమ్మరు కాబట్టి, మీకు మాటకు బీసీలో వ్యతిరేకిస్తారు కాబట్టి, మీ చరిత్ర అది ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలకు వ్యతిరేకమైన పార్టీ అనే ముద్ర ఉంది కాబట్టి మా సిద్ధరామయ్యని తీసుకొచ్చి, రాహుల్ గాంధీని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి, సోనియా గాంధీని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ ఇస్తామని చెప్పేసి మీరు మాట్లాడిండ్రు. బీసీ డిక్లరేషన్లో ఇలా ఇవన్నీ చేస్తామని 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. కానీ ఇలా చేస్తుంది ఏంది? మీరు కులగణన చేయకుండానే జూన్లోనే రేపు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. అదే మొన్న లోక్సభ ఎన్నికల సందర్భంగానే వారు భువనగిరికి వెళ్ళి రాజగోపాల్ రెడ్డి గారి ఇంట్లో మాట్లాడి, రాజగోపాల్ రెడ్డి అన్న నువ్వు గెలిపియు భువనగిరిని, నల్గొండని గెలిపియు, నేను మంత్రిని చేస్తా, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మనం నిర్వహిద్దామని చెప్పేసి మీరు అక్కడ చెప్పారు. ఆ మాటకు ప్రతిఫలంగానే ఇలా మొత్తం రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం పనిచేస్తుంది. అంటే మొన్నటికి మొన్న 6 నెలల ముందు మీరు మాట ఇచ్చి ఇవాళ మా బీసీల గొంతుకు వస్తారా? నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, మీరు కడుపులో కత్తులు పెట్టుకొని మా బీసీలని హత్య చేయాలని చూస్తున్నారు. మొన్న మా ఓట్లేసుకున్నారు. మొన్న ఓట్లేసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓడ దాటేదాకా ఓడ దాటినాక బోడమల్లన్న మాకు తెడ్డు చూపించి తెడ్డు మల్లనాలు చేసి మమ్మల్ని అమాయకులైనటువంటి బీసీలో ఓట్లేసుకొని మొన్నటికి మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా మీరు ఓట్లేసుకొని ఇవాళ మా గొంతు పోయాలని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆశతో ఉన్నారు. స్థానిక సంస్థలు రిజర్వేషన్ రాబోతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండ్రు, రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. మీరు ఓన్లీ బీసీ జనసభ పేరు మీద చేస్తా ఉన్నారా, లేకపోతే మీకు ఏదైనా పార్టీ మద్దతు ఏమన్నా కూడగట్టుకోబోతున్నారు? మా చరిత్ర చూస్తే మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము, సామాజిక ఉద్యమంలో ఉన్నాము. తెలంగాణ ఉద్యమం, బహుజనవాదము రెండు ఒకటే. తెలంగాణ వాదము, బహుజనవాదం వేరు కాదు. తెలంగాణ వాదము, బహుజనవాదము ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వాదమే బహుజనవాదము, భోజనవాదమే తెలంగాణ వాదము. అందుకోసమే ఇవాళ మాకు చరిత్ర ఉన్నది. అనేక సందర్భంలో విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడే మేము బలహీన వర్గాల కోసం మేము కొట్లాడిన చరిత్ర ఉన్నది. ఆ రోజు మేము అరెస్ట్ కావడం జరిగింది. అందుకోసమే ఇది మా హక్కులకు సంబంధించింది, ఇది పార్టీలకు సంబంధించిన అంశం కాదు. ఇది ఏ పార్టీలో ఉన్నా సరే, వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నా, వాళ్ళు బీజేపీలో ఉన్నా, వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నా, వాళ్ళు సిపిఐలో ఉన్నా, వాళ్ళు బీఎస్పీలో ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా బీసీలందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీసీలందరికీ. తెలంగాణ కోసం కొట్లాడినాము, తెలంగాణ సాయుధ పోరాటంలో మన భాగస్వామ్యం ఉంది. మన తొడికొమరయ్య చనిపోయిండు, మన చాకరయ్య చనిపోయింది. ఇదే విష్ణు రామచంద్ర రెడ్డి ఆ రోజు మనల్ని బతుకమ్మని ఆడిండు. ఇలా విష్ణు రామచంద్ర రెడ్డి వారసత్వాన్ని
రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తారా లేకపోతే ప్రజా తెలంగాణని తీసుకొస్తారా మరి వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఒకవేళ కనుక బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే ఈ తెలంగాణ అగ్నిగుండం అవుతుంది, రణరంగం అవుతుంది అని చెప్పి అంటారు. మీరు అనుకుంటున్నారు బీసీలు అంటే ఏదో ప్రెస్ మీట్లు పెడతారు, ధర్నాలు పెడతారు, ర్యాలీలు చేస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు అనుకుంటారు. మేము చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఖబర్దారు చెప్తా ఉన్నాం, మీరు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా మీరు స్థానిక ఎన్నికలకు పోతే మాత్రము స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి, కాంగ్రెస్ పార్టీ మొత్తము గద్దెలు కూల్చేయమని చెప్పి మేము పిలిపిస్తాం ప్రజలకి. మా బీసీలు అంతా ఉన్నాము, మేము 50% ఈ తెలంగాణ ఉన్నాము. మా దొడ్డి కొమరాజు చనిపోయిండు, మా చాకలేలమ్మ చనిపోయింది, మా సర్వే పాపర్ అమరత్వం ఉంది, మా శ్రీకాంతాచారి అమరత్వం ఉంది. మీరు ఏదో ఉట్టిగానే వీళ్ళు అలగజనము వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా దీనికి తగిన గుణపాఠం మీకు నేర్పుతారు, తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి మేము సీఎం గారిని హెచ్చరిస్తా ఉన్నాం. బ్రదర్, మీరు ఈ యొక్క ఉద్యమాన్ని ఎక్కడి దాకా తీసుకోదలుచుకున్నారు? ఇప్పుడు శాంతియుతంగా నడుస్తున్నటువంటి ఉద్యమము ప్రభుత్వానికి తెలియజేయాలంటే ఇంకా చేయాల్సి ఉంటుంది కదా. బీసీలకు పెద్దనైనటువంటి రాజారాం యాదవ్ గారు ఆల్రెడీ చెప్పారు, అన్ని జిల్లాలలో ఈ బీసీలలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సాక్షిగా ఇదే రేవంత్ రెడ్డి తన నోటి ద్వారా బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తా ఉన్నాం. దాని ద్వారా 23,976 పోస్టులు ఇవాళ బీసీలకు రాబోతున్నాయని చెప్పి ఆశ పలికిండు. ఇవాళ దాని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు ఉటావుటిన నిర్వహిస్తే 5 సంవత్సరాలు బీసీలు ఉడిగం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తక్షణం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఖచ్చితంగా ఎన్నికలకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి కామారెడ్డి సాక్షిగా ఆ డిక్లరేషన్లో ఏమన్నాడు, ప్రతి సంవత్సరం బీసీలకు 20,000 కోట్లు ఇస్తాడు, కేవలం 8 కోట్లు ఇచ్చేసి మర్చిపోయిండు. అలాగే ఇవాళ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇస్తాడు, అది కూడా మర్చిపోయిండు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డికి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ, బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్. మీరు చెప్పండి. దశాబ్దాలుగా దగాపడ్డ బీసీలందరూ తెలంగాణ సాధించుకున్నది, తెలంగాణలో సామాజిక న్యాయం దక్కుతుంది, వాళ్ళకి రావాల్సినటువంటి రాజకీయ వాటా వస్తుందనే ఒక ఆలోచనతో చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి బీసీలకు రావాల్సినటువంటి మేమెంతో మాకెంత కావాలని ఎదురు చూస్తున్నటువంటి బీసీ లోకానికి న్యాయం జరగాలని చెప్పేసి, రాజకీయ అవకాశాలు పెరగాలని చెప్పేసి 42% రిజర్వేషన్ని వెంటనే అమలు పరిచి స్థానిక ఎన్నికలకు పోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. దాదాపుగా ఉన్నటువంటి అందరూ కూడా బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి దాని ప్రకారం ఖచ్చితంగా న్యాయం చేయాలి, 42% రిజర్వేషన్లను కల్పించాలనేటువంటి మాటను అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వేడుకుంటున్న పరిస్థితి. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలన్నటువంటి మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి నేతలు అయితే చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.